మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దౌర్జన్యాల నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి కలిగించారని తెలిపారు. అన్నా ఈ లైన్ కొంచెం జరగడం అన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ పాలన, జై తెలంగాణ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ రాష్ట్రం ఆ రోజుటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు. భారతదేశానికి ఆగస్టు 15, 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17వ తేదీన మనం భారతదేశంలో విలీనం అవడం జరిగింది. అప్పటి వరకు ఉన్న నిజాం నిరంకుశ పాలన నుండి, అలాగే రజాకర్ల దౌర్జన్యాల నుండి తెలంగాణని విముక్తి చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టు నాయకులు ఆ రోజు పోరాటం చేసిండ్రు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో మన అప్పటి హోమ్ మినిస్టర్, దేశ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో జనరల్ చౌదరి నేతృత్వంలో మన తెలంగాణ మీద భారతదేశ ఆర్మీ ముప్పేట దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత నిజాం రాజు లొంగిపోయి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని, ఆ రోజుటి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది. తర్వాత 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయి. అప్పుడు 8 జిల్లాల తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపినారు. 4 మరాఠ్వాడ జిల్లాలని మహారాష్ట్రలో, 4 కన్నడ మాట్లాడే జిల్లాలని కర్ణాటకలో కలపడం జరిగింది. ఆ తర్వాత కూడా మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రాన్ని కలిపినారో అప్పటి నుండే తెలంగాణ ఉద్యమం అనేది, మాకు ప్రత్యేక తెలంగాణ కావాలి అన్న ఒక ఆకాంక్ష తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యక్తం చేసి దానికి ఉద్యమించడం జరిగింది. తర్వాత మనం తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి సహకారంతో ఆ రోజు సాధించుకోవడం అనేది జరిగింది. అదందరికీ మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో కానీ, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కానీ ప్రధాన పాత్ర వహించింది కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇప్పుడు ఈరోజు చాలామంది తెలంగాణ విముక్తి అని చెప్పేసి చాలా హడావుడి చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎవ్వరికి కూడా తెలంగాణ రాష్ట్ర విమోచనలో కానీ, అలాగే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కానీ పాల్గొన్న చరిత్ర లేదు. ఎప్పుడు కూడా ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో పనిచేస్తుంది.